కానీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు అయినాయి. కోర్స్ ఇప్పుడు కూడా అవుతున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? 10th పేపర్ లీక్ అయింది ఒకసారి. దాని వెనకాల కూడా రాజకీయం నడిచింది. అయినా కూడా దానికి ఇబ్బంది కాకుండా, స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పుడైతే చూస్తుండగా వాంటెడ్గా లీక్ చేస్తున్నారు, వాంటెడ్గా చేస్తున్నారు ఇప్పుడు కూడా. అప్పుడు కూడా కొంత ఒక మాస్టర్, ఒక టీచర్ చేసిన మిస్చూతోని, లేకపోతే తర్వాత నెక్స్ట్ ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఒక పొలిటికల్ పార్టీని ఇన్వాల్వ్ చేసిన సందర్భంగానే చూస్తున్నాం. బట్ ఏమంటానంటే రాజకీయాలలో స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి రాజకీయాలు చేయొద్దంట నేను. అట్లాంటి వాటిలలో రాజకీయ స్వార్థంతో పని చేయొద్దంటాను ఎవరికైనా కూడా. జరిగినప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేసుకున్నాం. ఇప్పుడు నేను కాక మొన్న చూసాను ఖమ్మంలో బస్లో ఆన్సర్ షీట్స్ అన్ని పడిపోయినాయి. మరీ అంత దారుణంగా అయితే చేయలే కదా. అక్కడ పదవిలో ఉన్నప్పుడు డెఫినెట్గా బాధ్యతగానే పనిచేసే ప్రయత్నం చేస్తాం, అనుక్షణం అలర్ట్గానే ఉంటాం. అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, జరిగినప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేస్తూ ఉంటాం. అదే జరిగింది.